జై భీమ్. బహుజనులారా మేల్కొలండి. ఈ మనువాద ధర్మాన్ని, మనువాద శాస్త్రానికి, మనుస్మృతికి దూరం కండి. జ్యోతిరావు పూలే గారి అందించినటువంటి విద్యతోటి జ్ఞానులు కండి, అజ్ఞానులు కాకండి. మేల్కొలండి, మేల్కొనండి. అందుకే ఈరోజు మనం జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర 4వ భాగానికి స్వాగతిస్తూ, విద్య కోసం జ్ఞానాన్ని, అజ్ఞానాన్ని తొలగించి మనకి విద్యను అందించేదానికి అహర్నిశలు కృషి చేసి ఇంతటి జ్ఞానవంతుల్ని తయారు చేసి మహోన్నత ఉద్యోగాలు, ఉన్నత ఉద్యోగాలు, మహోన్నత శిఖరాలు అధిరోహించడానికి కారణమైనటువంటి విద్యను అందించిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అంత త్యాగం చేసి మనల్ని ఈ శిఖరాలు అందించేందుకు కృషి చేసినా మనం మాత్రం మనుధర్మాన్ని వదలక పట్టి పీడిస్తున్న ఈ మనుస్మృతిని ఇంకా మనం మూటగట్టుకుని ఇంట్లోనే పెట్టుకుని ఉన్నాం. దూరం కండి, మనధర్మానికి దూరం కండి, మానవత్వానికి దగ్గర కండి, మానవత్వాన్ని చాటుదాం. మీరందరూ కలిసికట్టుగా మానవత్వానికి, స్వేచ్ఛ, సమానత్వం, మానవత్వ లక్షణాలకి, మానవత్వానికి మనం కంకణం కట్టుకోవాలి. మానవత్వాన్ని కాపాడాలి. మానవత్వంతో మెలగాలి ఈ సమాజం. చదువుకున్న వాళ్ళంటే ఈ విధంగా ఉండాలి. జ్యోతిరావు పూలే గారి యొక్క విద్య అజ్ఞానం నుండి విజ్ఞానాన్ని ఏ విధంగా వెలుగు దివిటి మనకి వెలిగించాడో, ఆయన వారసులుగా ఈ మనువాద ధర్మాన్ని, మనువాదం అనే చీకటిని పారద్రోలి విజ్ఞానం అనే వెలుగుని ఈ సమాజంలో వెలిగించి మానవత్వాన్ని చాటుకోవాలని చెప్పి ముఖ్య ఉద్దేశం తప్ప ఏ ఇతరుల గురించి ఉద్దేశించినటువంటి వీడియో కాదు. అలా అని కల్పించినటువంటిది కాదు. కొన్ని రచనల నుంచి మాత్రమే తీసుకున్నవి. అది గమనించాలని చెప్పి అందరికీ మనవి చేస్తూ, జ్యోతిరావు పూలే గారు ఆ విధంగా హిందూ యొక్క మత గ్రంథాలని పఠించి అందులోని సారాంశాలు గ్రహించి మనల్ని ఏ విధంగా దూరం చేస్తున్నదో మనందరికీ తెలియజేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. భారతీయ సంస్కృతి సాహిత్య పాండిత్యానికి విద్యను మలుపు తిప్పినటువంటి డేవిడ్ హోరే, రాజారాం మోహన్ రాయ్లు, విలియం కారు వంటి వారు కాలకురైతే, స్త్రీలు, నిమ్నజాతి వారికి వెలుగులు నింపిన, విజ్ఞానాన్ని అందించినటువంటి వ్యక్తి, అటువైపుగా తిప్పిన స్త్రీ, శూద్ర, నిమ్నజాతులకి విద్యని వాళ్ళ వైపుగా మలిచినటువంటి వ్యక్తి, మహోన్నతుడు, ప్రథముడు జ్యోతిరావు పూలే గారని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన చేసినటువంటి త్యాగాలే, ఆయన చేసినటువంటి విద్యా త్యాగమే ఈరోజు మనందరినీ వెలుగుల్లోకి నింపింది, వెలుగుల్లోకి నెట్టింది. అయినా మనం మూఢాచారాన్నే పాటిస్తున్నాం. ఆలోచించండి. మూఢాచారం నుండి మనం బయటపడాలి. విద్యనే మనకి వెలుగునిస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. కాబట్టి మనందరం ఆ విధంగా ప్రయత్నాలు చేయాలి తప్ప స్వార్థం కోసం, తన పేరు ప్రతిష్టల కోసం ఈ మనువాదాన్ని మన మైండ్లోకి నింపకండి. ఈ మనువాదం అనే చీకటిని తరిమి కొట్టండి, విజ్ఞానాన్ని నింపండి అనేటువంటి ఆలోచనా భావం జ్యోతిరావు పూలే గారి నుండి మనం గ్రహించాలి. ఆయన వారసులైనందుకు మనం ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాం. కాబట్టి ఆయన నడిచినటువంటి బాటలో మనందరం నడవాలి. అది మనందరి బాధ్యత. అయితే ఆ రోజుల్లో సంఘ సంస్కరణ భావాలు,
అయితే సతీ సహగమనం, వారి కులాల్లో జరుగుతున్నటువంటి దురన్యాయాలని పోగొట్టడానికి రాజారాం మోహన్ రాయ్, అదేవిధంగా ఈశ్వరచంద్ర విద్యాసాగర్, కందుకూరి వీరేశలింగం పంతులు గారు కూడా వారి యొక్క కులాల్లో జరుగుతున్నటువంటి దురన్యాయాలని దూరం చేయడం కోసమే రచనలు రాశారు. కానీ స్త్రీలు, నిమ్న జాతులు వారికి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఎవరి పట్టించుకునే పరిస్థితుల్లో జ్యోతిరావు పూలే గారు మనందరికీ విద్యను అందించినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారని మనం ఎప్పటికీ మరవకూడదు. ఆ విధంగా స్త్రీలకు విద్య, అంటరానితనం, అవివేహం, తర్వాత కార్మికుల సమస్యలు, పురోహితులు లేకుండా పెళ్ళిళ్ళు, మద్య దుకాణాల వ్యతిరేకత, ఏ పని పాటలు లేని బ్రాహ్మణులకు వార్షిక సన్మానాలు, వేష సాంగత్యాన్ని వ్యతిరేకించడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఆయన వ్యతిరేకించి ఈ సమాజాన్ని, మేలైన సమాజాన్ని మనకు అందించినటువంటి జ్యోతిరావు పూలే గారు. అయితే ఆ రోజుల్లో దక్షిణ నిధి అంటే క్రీస్తు శకం శివాజీ మహారాజ్ పట్టాభిషిక్తుడైన తర్వాత క్రీస్తు శకం 1674లో బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చేటువంటి సంప్రదాయాన్ని ప్రారంభించాడు. శివాజీ అనంతరం వారి కుమారులు కూడా దీన్ని అనుసరించేవారు. అప్పట్లో బ్రాహ్మణుల నిధులకి 4 లక్షల రూపాయలను కేటాయించేవారు. ఆ విధంగా పరిపాలనలో శివాజీ గారి యొక్క తనయులు శివాజీ వీరందరూ కూడా వాళ్ళకి దక్షిణ నిధిని కేటాయించి ఆ విధంగా ప్రయాణించినటువంటి వ్యక్తులు వాళ్ళు. అయితే బాజీరావు దానికి స్వప్తి పలికి మాధవరావు కాలంలో వేద పండిత బ్రాహ్మణులకి దక్షిణలు పరిమితమయ్యాయి. రెండో బాజీ కాలంలో బ్రాహ్మణులు ఎటువంటి వాడైనా అతనికి దక్షిణ ఇవ్వడం పుణ్యం, ప్రతిష్టలు ఉండాలి అన్నటువంటి చెప్పినటువంటి ఈ రెండవ బాజీరావు భావం పెరిగింది. పండిత బ్రాహ్మణులకు ఒక చోట పండితులు కానీ బ్రాహ్మణులకు మరో చోట దక్షిణ ఇచ్చేవారు. దీనికి డబ్బు ఎంత ఖర్చు అయ్యేదంటే 10 లక్షలు ఖర్చు అయ్యేది. అలాంటి దక్షిణని ఆంగ్లేయులు పరిపాలన వచ్చాక కూడా పూర్తిగా ఈ సంప్రదాయాన్ని తొలగించకుండా ఖర్చు తగ్గిస్తూ 50,000కి దాన్ని పరిమితం చేశారు. అందులో పూణేలోని హిందూ కళాశాలకు 20,000 ఇచ్చేవారు. మిగిలిన 30,000 బ్రాహ్మణుల యొక్క దక్షిణకి ఇచ్చేవాళ్ళు. ఈ విధంగా ఇవ్వడం వల్ల మన యొక్క కార్మికుల యొక్క శ్రమని దోపిడీ చేసి ఆ బ్రాహ్మణులకి ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏంటి? ఈ విద్యకి ప్రోత్సాహాన్ని ఇచ్చి కొన్ని పాఠశాలలు నిర్మాణం చేసి ఆ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకి వేచరచన పోటీలు పెట్టి ఆ వేచరచన పోటీల్లో గెలుపొందినటువంటి వ్యక్తులకి సన్మాన కార్యక్రమాలు చేసి వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఈ పరిపాలన సాగించాలని చెప్పి పోరాడినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. పని మనది, ధనం వాళ్ళది, శ్రమ మనది, దోపిడీ వాళ్ళది. కాబట్టి మన శ్రమని దోపిడీ చేసి మన చేత పని చేయించుకుని ఆ యొక్క వచ్చేటువంటి నిధులన్నింటినీ కూడా దక్షిణ నిధి రూపంలో వాళ్ళ వైపు మలుచుకున్నటువంటి పరిస్థితులు జ్యోతిరావు పూలే గారి యొక్క రచనల ద్వారా మనకి తెలియవస్తూ ఉంది. ఆ విధంగా మనం మన బహుజనుల యొక్క రచనలు, మన మహానుభావులు చేసినటువంటి త్యాగాలను చదవకుండా మనుస్మృతి, మన పెద్దల కాలం నుంచి సంప్రదాయాలు, ఆచారాలు మనల్ని పెద్ద చేసే ఈ కులంలో, ఆ కులంలోనే మనం కూడా అదే సంప్రదాయ పాటించాలి, ఆచారాలు పాటించాలి, మనమే పేర్లు వేసుకోవచ్చు అనేటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతోటి ఈ సమాజం తయారైంది. కాబట్టి మిత్రులలా మేల్కొనండి, ఈ సమాజాన్ని బాగు చేయండి. ఈ సమాజంలో ఎవరో బాగు చేయరు, నీకు నువ్వుగా మారాలి, నాకు నేనుగా మారాలి అని ఆలోచించిన రోజునే ఈ
ఈ సమాజం బాగుపడుతుందని చెప్పి మనమందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా జ్యోతిరావు పూలే గారు వితంత వివాహాన్ని కూడా ప్రోత్సహించేవాడు. ఆ రోజుల్లో బ్రాహ్మణ స్త్రీలు భర్త చనిపోతే వితంతువుగా మిగిలి ఉండేవారు. అలాంటి వారిని బ్రాహ్మణులు వారి యొక్క దౌష్ట్యానికి బలై గర్భవతులు అయ్యేవారు. వాళ్ళు గర్భవతులు అయిన తర్వాత భర్త లేనప్పుడు గర్భవతులు ఎలా అయ్యారు చెప్పి సమాజం నవ్వడం, అవహేళన చేయటం, వారిని ఒక విధంగా వింతలా చూడటం వారికి ఎంతో బాధిస్తూ ఒక్కొక్కరు చనిపోతూ ఉండేవారు. ఒక్కొక్కరు ఆత్మహత్య కూడా చేసుకుంటూ ఉండేవారు. అలాంటి ఆత్మహత్యలు, ఇలాంటి దౌష్టాహంకారాలు తగ్గాలంటే వారిని మనం ప్రోత్సహించాలి, మరణించకూడదు, వాళ్ళలో మార్పు జరగాలి అని చెప్పి ఆయన కొన్ని చరణాలయాలు కట్టించి ఆ చరణాలయాల్లో ఈ బ్రాహ్మణ వితంతువులు కానీ బ్రాహ్మణేతర వితంతువులు కానీ గర్భం దాల్చినటువంటి స్త్రీలు ఆ యొక్క చరణాల్లో ప్రసవించి తన బిడ్డల్ని తీసుకుని వెళ్ళేట పని అయితే తీసుకెళ్ళొచ్చు, లేదంటే అక్కడే వదిలేసి వెళ్ళినా కూడా ఆ యొక్క చరణాలయాల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు సంరక్షించుకునేవారు. ఆ విధమైనటువంటి చరణాలయాలు కట్టించి బ్రాహ్మణులను కూడా, బ్రాహ్మణ యొక్క స్త్రీలను కూడా ఆదుకున్నటువంటి వ్యక్తి, మానవత్వం చూపినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు అని చెప్పి మనం మర్చిపోకూడదు. ఆ విధంగా ఆయన చదువుకున్న విద్యని మన సమాజానికి మేలైన సమాజం ఏ విధంగా ఉండాలో ఈ రచనల ద్వారా ఆయన త్యాగాన్ని మనకు అందించినటువంటి పరిస్థితి. కాబట్టి మనమందరం నాకు నేనుగా మారాలి అని అనుకున్నప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది, ఈ మెరుగైన సమాజాన్ని మేల్కొల్పిన వాళ్ళం అవుతాం. కాబట్టి నాకు నేనే మారాలి అనేటువంటి సంప్రదాయాన్ని మనం ఈ రోజు నుంచే మొదలు పెట్టాలని చెప్పి ఆకాంక్షిస్తూ, ఆ వివాహ చరణాయాల్లో, వితంతు వివాహ చరణాయాల్లో 1864లో చరణాయాలు కట్టించడం, వితంతువులకి పునర్వివాహాలు చేయడం, వారిని గర్భవతులైనటువంటి వారిని ఈ చరణాయాల ద్వారా వాళ్ళని ఆదుకోవడం, మానవత్వాన్ని చూపించినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అదేవిధంగా మద్యపాన నిషేధం. ఈ మద్యపానం నిషేధించకపోతే వ్యసనాలకి గురై ఎన్నో దురాఘాతాలకి పాల్పడతారు. కాబట్టి వీటన్నిటిని కూడా నా సమాజాన్ని తగ్గించాలి, ఈ సమాజంలో మనుషులందరూ మారాలి అని ఆయన మద్యపాన నిషేధాన్ని తగ్గించాలని చెప్పి అప్పుడు పరిపాలనిస్తున్నటువంటి మున్సిపాలిటీలో 1880లో మున్సిపాలిటీలో కొత్తగా వచ్చినటువంటి కమిషనర్లు దుకాణాలు పెంచడం వల్ల జరిగేటువంటి నష్టాల్ని ఆయన వాళ్ళకి బోధించి తగ్గించండి, ఈ సమాజాన్ని బాగు చేయండి అని చెప్పి ఆయన యొక్క సంఘటితమైనటువంటి పోరాటానికి అప్పటి మున్సిపాలిటీ వాళ్ళు దుకాణాలు తగ్గించడం, అవి ఉండడం వల్ల కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. 200 వచ్చేటువంటి రోజుకి కష్టపడితే 200-300 రానేటువంటి పరిస్థితుల్లో 250 రూపాయలు పెట్టి అప్పు చేసి అదనంగా ఆ యొక్క సీసాన్ని కొనుక్కొని సేవించడం వల్ల ఆరోగ్యం చెడిపోతూ, కుటుంబ భారం పెరుగుతూ, తిండి తిప్పలు లేక అనారోగ్య హీనమై ఆ కుటుంబాన్ని నాశనం చేసేటువంటి దిశలోకి మనమే అడుగుడుతున్నాం. కాబట్టి అది కూడా ఆయన గుర్తించి అవన్నిటినీ తగ్గించకపోతే ఈ సమాజం శూన్యమైపోతుంది, అధోగతి పాలవుతుంది. కాబట్టి వీటన్నిటిని తగ్గించాలనేటువంటి దృక్పథంతో ఆయన మద్యపాన నిషేధాన్ని కూడా చేయటం జరిగింది. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల తుఫానులు ఇవన్నీ సమాజాన్ని నాశనం చేస్తూ ఉంటే, కొంతమంది ప్రాణాలు కూడా పోతూ ఉంటే, అలాంటి ప్రాణాలని కాపాడాలని విక్టోరియా బాలాశ్రమం 1877 ప్రాంతంలో వర్షాభావం వల్ల వచ్చినటువంటి కరువులో
లక్షలాది మంది మరణించారు. అలాంటి కరువు బారిన పడినటువంటి వారికి ఆదుకోవాలని దీనబంధువులో దీనబంధులో వ్యాసాలు రాశారు పూలే గారు. వ్యాసాలు రాసి రోజు రోజుకి ఎక్కువవుతున్న శిశు మరణాలు ఆయనకి బాధించాయి. ఈ బాధించి ఏ విధమైన చర్యలు తీసుకుంటే ఈ శిశు మరణాన్ని మనం తగ్గించవచ్చు అని ఆలోచించి ఆయన 2 సంవత్సరాల పిల్లల నుండి 12 సంవత్సరాల లోపు పిల్లలందరినీ ఈ యొక్క విక్టోరియా బాలాశ్రమంలో చేర్చి వారికి రొట్టెను పంపిణీ చేసి 2 సంవత్సరాల పాటు ఈ కార్యక్రమం 1877 నుంచి 1879 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం వల్ల కొన్ని శిశు మరణాలని ఆయన తగ్గించగలిగారు. కాబట్టి ఇది గ్రహించినటువంటి ప్రభుత్వాలు ఈ బాలాశ్రమాలు ప్రభుత్వమే కట్టించి ఈ రొట్టెల పంపిణీ కార్యక్రమాలు కూడా చేయడం వల్ల చాలామంది శిశుల్ని కాపాడిన వాళ్ళు అయినారు. కాబట్టి ఆ విధంగా ఆయన విక్టోరియా బాలాశ్రమాలు, మద్యపాన నిషేధం, వితంతువుల శరణాలయాలు ఇవన్నిటినీ చేయడం వల్ల ఈ సమాజానికి ఎంతో మేలైనవి. కాబట్టి ఆ విధంగా మనందరం కూడా పయనించాలి అనేటువంటి ఆశయంతో, అలాగే జ్యోతిరావు పూలే గారు అంటరానితనం వారికి నీరుని కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో తన సొంత ఇంటి స్థలంలోనే బావిని తవ్వించి నీటిని తోడించి పంపించినటువంటి మహోన్నతుడు జ్యోతిరావు పూలే గారు. నీరు కూడా ఈ ప్రకృతిలో వచ్చినటువంటి నీటిని కూడా మనం తాకలేని పరిస్థితుల్లో ఈ మనువాదం మనల్ని గురిచేస్తే జ్యోతిరావు పూలే గారు తన స్వంత ఇంటిలో బావిని తవ్వించి మన జాతులకి నీళ్లను అందించినటువంటి సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. మనం గతాన్ని తెలుసుకోకపోతే చరిత్ర తెలుసుకోకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతాం. కాబట్టి మనం చరిత్రను తెలుసుకోవాలి. ఒక పని చేయాలన్నప్పుడు దాన్ని 100 రకాలుగా ఆలోచిస్తాం మనం ఈ రోజుల్లో. ఎందుకు ఈ మనవాదం మనల్ని ఏం చేసింది, ఈ మనుస్మృతి మనల్ని ఏం చేసింది, ఏ స్థాయికి తీసుకెళ్ళింది అని ఎందుకు ఆలోచించట్లేదు? ఒకసారి ఆలోచించాల్సిందిగా నేను మన అందరినీ మనవి చేస్తూ ఉన్నా. ఈ సమాజం మనం వెలివేయబడింది. ఆ వెలివేయబడినటువంటి సమాజంలో మనం ఈరోజు ఉన్నత శిఖరాలను అందుకోవడానికి గల విద్య ఎవరు ప్రసాదించారో ఒకసారి ఆలోచించండి. విద్య ప్రసాదకులు మనకి ముఖ్యమా? ఈ సమాజం నుండి వెలివేయబడినటువంటి మనుస్మృతి, ఈ మనవాద సిద్ధాంతాలు మనకు ముఖ్యమా? అందరూ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మూఢాచారం, అంటరానితనాల్ని నిషేధించాలి, మానవత్వం సాటాలని చెప్పినటువంటి మహోన్నతుల యొక్క బాటలో మనం పయనించాలి. అదే నా యొక్క ఉద్దేశం. కాబట్టి మిత్రులారా, అందరూ మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ విధంగా పీష్వాల కాలంలో మనకి మహారాష్ట్రలోని పూలేలో పీష్వాల కాలంలో మనకి మూతికి ముంత, నడుముకు తాటాకు కట్టిన బట్టలు లేకుండా, కాళ్ళకు చెప్పులు లేకుండా తిరిగేటువంటి రోజుల్లో చేసినటువంటి ఈ మనుస్మృతి, ఈ యొక్క కాలాల్లో ఉన్నటువంటి పీష్వాల రాజుల యొక్క పరిపాలనను మనం చూస్తూ ఉంటే అప్పటికిప్పటికి మనం ఎంత మారాము. ఈ మారడానికి గల కారణాలు ఎవరు? ఒక్కసారి ఆలోచించండి. ఆ మహనీయుల యొక్క బాటలో మనం పయనించాలి. ఆ విధంగా ఆయన జ్యోతిరావు పూలే గారు, నేను చదువుకున్నందుకు ఒక సార్థకత కావాలి, ఈ దేశానికి ఒక దిక్సూచి కావాలి, ఆ విధంగా చదవాలి చదువు. అంతేకాని నా స్వార్థం కోసమో నా కోసమో చదువుకోవడం చదువు కాదు. జీవితాంతం చదివిన చదువు అయిపోదు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, సావిత్రిబాయి పూలే గారు కానీ, మహాత్మా జ్యోతిరావు పూలే గారు కానీ, ఛత్రపతి సాహు మహారాజు గారు కానీ, పెరియార్ రామస్వామి నాయకర్, ఇలాంటి మహోన్నతులు ఎందరో, కబీర్, నారాయణ గురు, ఇలాంటి మహోన్నతులు ఎందరో కృషి ఫలితమే ఈరోజు మనం ఇక్కడ నిలబడగలిగి ఈ యొక్క ఉద్యోగాల్లో, పాఠశాలల్లో పోగలుగుతున్నాం. కాబట్టి మనకి అజ్ఞానం నుండి జ్ఞానాన్ని ఎవరు పెంపొందించారు, ఎవరు వెలిగించారు ఈ దివిటీల్ని ఆలోచించండి. ఆ దిశగా మనం ప్రయాణించాలి. అదేవిధంగా జ్యోతిరావు పూలే గారు
తమాషా కార్యక్రమాలు, వేశ్య సాంగత్యంలో అప్పటి రోజుల్లో ఆ రోజుల్లో వేశ్యల దగ్గరికి వెళ్ళి కుటుంబాలను ఛిద్రం చేసుకునే వ్యక్తులు, కుటుంబాల్లో ఛిద్రం చేసుకునేటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉండేవారు. ఆర్థికంగానూ ఆరోగ్యపరంగానూ కుటుంబ పరంగానూ వ్యతలకు లోనయ్యేవారు. గొప్ప గొప్ప పండితులు, ఆస్తులున్న వారి నుండి సాధారణ వ్యక్తుల వరకు వేశ్యా సంబంధాలు నెరపడం ఉండేది. జ్యోతిబా తన రచనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా ఈ దురాచారాన్ని వ్యతిరేకించాడు. వేశ్యల శాస తమాషా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబడేది. పెద్ద పెద్ద జమీందారుల వద్దనో ధనవంతుల వద్దనో వివాహ సమయాల్లోనూ తమాషా కార్యక్రమాలు జరిగేవి. ఈ కార్యక్రమాలన్నీ తిలకించడానికి పురుషులు ఎగబడేవారు. అలా వచ్చినటువంటి వారిని తమ పాటల ద్వారా, శృంగార నృత్యాల ద్వారా రెచ్చగొట్టి వారిని వేశ్యోలుగా మార్చేవారు. అందుకే జ్యోతిబా ఈ రెండు అంశాలని తీవ్రంగా వ్యతిరేకించారు. అక్కడ నృత్యాలు చేస్తున్నటువంటి స్త్రీలు కానీ, వేశ్యాలు చేస్తున్నటువంటి వేశ్యలు కానీ దాదాపుగా బహుజనులు, ఈ తక్కువ కులాల వారే కాబట్టి వారిని ఆడుకోవడం, వారి యొక్క శరీరాన్ని ఉపయోగించుకోవడం ఏ విధంగా జరిగిందో ఆ రోజుల్లో జ్యోతిరావు పూలే గారి యొక్క రచనల ద్వారా మనకి తెలియవస్తూ ఉంది. గులాంగిరి, తృతీయ రత్న అనేటువంటి రచనలు చాలా మహోన్నతమైనవి. ఆయన స్వయంగా రాసినటువంటి రచనలు కాబట్టి వీటిని అందరినీ వీలైతే వాటిని కూడా చదవండి. మనం జ్ఞానవంతులం కావాలి, అజ్ఞానం నుండి మనం వెలుగు నింపాలి. కాబట్టి దొరికినంత వరకు ఆయన యొక్క రచనలు, మన యొక్క మహానుభావుల యొక్క రచనలను చదవండి. అంతే తప్ప మన ధర్మశాస్త్రాన్ని, మనుస్మృతిని తగలబెట్టినటువంటి వాటిని మనం ఈ సమాజానికి మేల్కొల్పే కావు. కాబట్టి అప్పటి మహానుభావులు వాటిని తగలబెడితే మనం ఈరోజు వాటి యొక్క స్మృతుల్ని మనం ఇంట్లో పెట్టుకుని ఈరోజుకి పూజిస్తూ పాటిస్తున్నటువంటి సంస్కృతికి మనం ఫుల్ స్టాప్ కావాలి. ఆ ఆశయంతో మనం ముందుకెళ్ళాలి. ఈ సమాజాన్ని మనం బాగు చేయాలి. కాబట్టి జ్యోతిరావు పూలే గారి బాటలో మనమందరం పయనించాలని చెప్పి మనసారా కోరుకుంటూ, మీ బాలు, అంబేద్కర్ ఆశయ సాధన సమితి, వరికుంటపాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని, షేర్ చేసి మన బహుజనులందరికీ ఈ యొక్క వీడియో రూపంలో అందించాలని చెప్పి కోరుకుంటూ, జై భీమ్.